హల్లెలూయా. కీర్తన గ్రంథం నుంచి 34వ కీర్తన నుంచి మనం కొన్ని మాటలు చదువుకొని మనం దేవుని వాక్యం విందామండి. హల్లెలూయా హల్లెలూయా. 34వ కీర్తన మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండిను. ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మనం తెలియజేస్తున్నది ఏమనగా, ఇక్కడ దావీదు కీర్తన మనం చదువుకొని మరి దేవుని వాక్యం మనం తెలుసుకుని ఉన్నాము గనక, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండినని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని సన్నిధికి దేవుని పిల్లలైనట్టు వారు దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన ఇచ్చే కృప మనకేంటి అంటే, ఆయన నమ్ముకున్నాము గనుక, దేవుడైన ఆయన ఆరాధిస్తున్నాము గనుక ఆయనని ఎల్లప్పుడూ కూడా మనం కొనియాడాలని, ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపం చేసుకుంటూ, ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా, ఆయన చేసిన మేలులు బట్టి కార్యములు బట్టి ఆయన స్తుతించేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక, ఎల్లప్పుడూ అనే దేవుని వాక్యం చదివిస్తుందండి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ సమయం అందున్నా, ఏ ఇంటిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రయాణంలో ఉన్నా, నువ్వు ఎవరితో ఉన్నా ధ్యానిస్తూ నీ హృదయములు ఏమని ఉండాలంటే, దేవుని చేసిన కార్యములు, దేవుడు చేసిన మేలులు బట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతించాలి, ఆయన ఆనందించాలి, ఆయన సన్నిధిలో మనము సంతోషించేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక, నిత్యం ఆయన మాట మన నోటిలో ఉండాలంటే, ఆయన మాట మన నోటిలో ఉండాలంటే దేవుని మీద మనం ఎక్కువగా ఆధారపడినప్పుడే, దేవుని మీద ఎక్కువగా మన మనసు పెట్టుకున్నప్పుడే, దేవుని ఎక్కువగా మనం ప్రేమించినప్పుడే ఆ మాటలు, దేవుని మాటలు మన హృదయంలో ఉంటాయి కనుక, దేవుని ఎల్లప్పుడూ కూడా ఆరాధించమని, సన్నిధించమని, దేవుని సన్నిధిలో ఉండమని, అలాగే మనం చెప్పుకోవడం కాదు కానీ, మనం దేని మీద అయితే ఆశ పెట్టుకుంటామో, దేన్ని అయితే ఆలోచిస్తున్నామో ఆ మాటలే మనం మాట్లాడడానికి ఆ రోజున మన జ్ఞాపకం ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా దేవుని వాక్యం మీద, దేవుని ఆరాధించే వారిగా, దేవుని మాటను మనం మరిచిపోకుండా, మనం ఎల్లప్పుడూ కూడా నువ్వు లెగిచినా, కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ కూడా నిత్యము కూడా ఆయన కీర్తి మన నోటిలో ఉన్నప్పుడే మనం సంతోషంగా, ఆనందంగా ఒక రోజు మనం మరొక రోజును మనం చూస్తున్నామంటే దేవుడి కృపను బట్టి మనం ఆయన సన్నిధిలో ఎప్పుడూ కూడా మనం ఆరాధించేవారిగా, ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక, ఎల్లప్పుడూ దేవుని నేను మరి కొనియాడుచున్నాను, ఎల్లప్పుడూ కూడా నేను సన్నిధించుతున్నాను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండినని దేవుని వాక్యం చదువుతుంది. 2వ వచనం చదవండి. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాని విని సంతోషించెదరు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడండి? యెహోవాని బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరని దేవుని వాక్యం చదువుతుంది కనుక, మనం ఎవరి యందు ఆనందించాలి, సంతోషించాలంటే దేవుని ఎల్లప్పుడూ కూడా కొనియాడినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఆయన జ్ఞాపకాలు మనం ఉంచుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయన ప్రేమను మనం పంచుకున్నప్పుడు, ఆయన మాటలు మనం ఎప్పుడు కూడా మన నోటిలోంచి వస్తూ ఉంటాయి కనుక, ఇక్కడ ఎటువంటి కష్టములైనా, శోధనలైనా, శ్రమలైనా దేవుని మాటను వినేవారిగా, ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక, యెహోవాని బట్టి నేను అతిశయించుచున్నాను. దేన్ని బట్టి అతిశయిస్తున్నాడంటే, ఇటువంటి గొప్ప దేవుడు నేను నమ్ముకున్నాను, ఇటువంటి మరి గొప్ప దేవుడు నేను ఆరాధిస్తున్నాను, ఇటువంటి రక్షకుడైన యేసుని నేను ఘనపరుస్తున్నా, ఆరాధిస్తున్నానని, మరి దేన్ని బట్టి మరి దావీదుకున్న సమస్తను కూడా ఎన్నో, ఆయనకి ఏది కూడా తక్కువ లేదు కానీ సమస్తను కూడా ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదము దేవుడు, ఆయన కృప మరి దావీదుకి ఎంతగానో ఉన్నతమైన కృపని అనుగ్రహించాడు. కానీ ఆయన రాజు అయినప్పుడు కూడా దావీదు దేవుని సన్నిధిలో నేను నిన్ను బట్టి అతిశయిస్తున్నానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక, ఇక్కడ దేవుని కృపలో మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం దేన్ని చూసి అతిశయిస్తున్నామండి? ఈరోజు మన బలాన్ని చూసుకొని, లేకపోతే మన అందాన్ని చూసుకొని, లేకపోతే మన ఆస్తులు చూసుకొని, మన డబ్బులు చూసుకొని, లేకపోతే వారు బలం, వీరు బలం, మన బంధు బలం చూసుకొని మనం అతిశయిస్తున్నాము. కానీ మరి దావీదు అంటున్నాడు, నేను దేవుని యందు అతిశయిస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక, ఇక్కడ 33వ కీర్తన ఇక్కడ 16వ వచనం చూడండి.
ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ఇక్కడ ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడని దేవుని వాక్యం చదువుతుందండి. రాజులకి ఎంతో బలం ఉంటుందండి, ఎంతో సైన్యం ఉంటుంది, ఎన్నో గుర్రాలు ఉంటాయి, రథాలు ఉంటాయి. ఆయనకి ఏది కూడా తక్కువ ఉండదు. కానీ ఆయన పరిస్థితుల్లో ఆయన ప్రాణములు లేకపోతే ఆయన ఏదన్నా రక్షించడానికి ఎవరి వల్ల కూడా సహాయం అందదు, కానీ దేవుని వల్లనే సహాయం అందుతుంది. కనుక ఇక్కడ మనుషుడైనట్టు వాడు గర్వించకూడదు, మనుషుడైనట్టు వాడు అతిశయించకూడదు. మనకున్న బలాన్ని బట్టి, మనకున్న పరిస్థితులు బట్టి, లేకపోతే మనం ఏదన్నా సంపాదించుకుంటే, లేకపోతే ఒక జాబు సంపాదించుకున్నా, మనం చదువుకున్నా, లేకపోతే ఉన్నతమైన ఆశీర్వాదం మనం కలిగి ఉన్నామంటే అది దేవుడిచ్చిందని, దేవుని కృపని, దేవుడు పెట్టిన భిక్ష అని మనం జ్ఞాపం చేసుకుని దేవుని సన్నిధిలో ఆయన యందు మనం అతిశయించాలి, ఆయన మనం ఘనపరచాలి. మనం ఏ విషయంలోనే ఆయన ముందు పెట్టుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఏ రాజును కూడా సేనా బలము చేత రక్షింపబడు, ఏ వీరుడును అధిక బలము చేత రక్షింపబడడండి. ఇక్కడ దేవుని వాక్యం మనకు చదివిస్తుందండి. గొలియాతు ఎంత బలవంతుడండి, ఎంతో వీరుడు, ఎంతో మంది ప్రాణాలు తీసినవాడు, ఎంతో బలవంతుడు. కానీ దేవుని ఎదుట అతడు ఎందుకు పనికిరానట్టు వాడిగా, సునాశితముగా దావీదు చేతులు చనిపోయినట్టు వాడు, ఎంతో బలవంతుడు. అతని బలమును చూసి ఎదురవేగాడు, అతని బలమును చూసి అతిశయించాడు. కానీ ఆ బలము దేవుని యందు, దేవుని ముందు అది సాగలేదు. కనుక అలాగే ఎటువంటి రాజులైనా, ఎటువంటి అధికారులైనా, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైనా, ఏ మనుషుడైనా దేవుని కంటే మనకి ఎక్కువగా ఏది కూడా మనము ఉంచుకోకూడదు, అతిశయించకూడదు. ఈరోజు మనం చిన్నది సంపాదించుకున్నా, పెద్దది సంపాదించుకున్నా, మనం ఆరోగ్యం కలిగి ఉన్నా, ఏ పరిస్థితి మనకు ఉన్నా దేవుడిచ్చాడని, దేవుడు మనకి ఇచ్చిన కృపను మనం జ్ఞాపం చేసుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకుని రక్షించుటకు గుర్రములు అక్కడికి రాదు, దాని విశేష బలము చేత మనుషుడు తప్పించచాలదని దేవుని వాక్యం చదువుతుంది. కనుక అలాగే యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని చూసి సంతోషిస్తారని దేవుని వాక్యం చదువుతుంది. 3వ వచనం చదవండి. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం బట్టి ఇక్కడ దావీదు కీర్తనలో మనకి ఈరోజు తెలియజేస్తున్న వాక్యం ఏంటంటే, ఇక్కడ నాతో కూడా యెహోవాను గణపరచుడి అంటే ఆయన యేసయ్య దేవుని బలమును, మరి దేవుని కృపను, దేవుని శక్తిమంతుడని, దేవుడు ఆశ్చర్యకరుడని, దేవుడు బలవంతుడని, ఆయన కన్నా దేవుడు ఈ లోకంలో లేడని, మరి దావీదు కలిగిన విశ్వాసం నమ్మకను బట్టి ఆయన నేను నమ్ముకున్నాను, ఆరాధిస్తున్నాను, ఇదిగో నాతో కూడా రండి, నాతో కూడా గణపరచండి, నాతో కూడా సంతోషించండి. ఆయన నాకు చేసిన ఉపకారములు, మేలును బట్టి, ఆయన చేసిన నాకు పరిస్థితులన్నీ కూడా మంచి ఆశీర్వాదాలు దేవుడు నన్ను ఉంచాడు, నాతో కూడా రండి, ఆయనే గణపరచండి. ఎలాగైతే మరి దేవుని సన్నిధిలో అతడు అలాగైతే అడుగుతున్నాడు, రమ్మని మరి అడుగుతున్నాడు, మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని కార్యం మనం చూసుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆయన కార్యములు మనం పొందుకున్నప్పుడు, మనం అనేక మందికి ఒక రక్షణ మార్గంగా, ఒక మాదిరిగా మనం జీవించేవారుగా, అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించేవారుగా, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు మరి దావీదును అంటున్నాడు, నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేయదు అని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ మరి లోక సువార్తలో 10 నాణ్యములు కలిగిన స్త్రీ ఒక నాణ్యం పోగొట్టుకుందండి. పోగొట్టుకున్నదని ఊరుకుందండి, ఊరుకోలేదు. ఆ నాణ్యం దొరికే వరకు కూడా తను ఎంతగానో శ్రద్ధ కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, అది నాది, నేను సంపాదించుకున్నది నాకు కావాలని ఎంతగానో దాని విషయంలో శ్రద్ధ కలిగి దాన్ని ఎదుర్కొని, దాన్ని ఎదికి దొరికినప్పుడు అనేక మందికి దాన్ని తెలియజేసి, ఇదిగో నాకు ఈ వస్తువు దొరికింది, ఈ నాణ్యం దొరికింది, నాతో కూడా రండి, నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను, నాతో కూడా మీరు సంతోషించడం అని ఆమె ఎలాగైతే చెప్పిందో, ఇక్కడ దావీదు కూడా ఒక మంచి మార్గమును మనకు చూపిస్తున్నాడు. కనుక నాతో కూడా యెహోవాను గణపరచును, మన ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేయదమని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఈరోజు మన పరిచర్యలు ఎన్నో
ప్రార్థన జరుగుతాయి, కృతజ్ఞత కూడుకులు జరుగుతాయి, రక్షణ కూడుకులు జరుగుతాయి, మీటింగులు జరుగుతాయి. అలాగే సంఘం అందరూ కూడా సేవకుల వెనకాల ఉండాలి, సంఘం సహవాసము కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడే మన పరిచర్య బలము కలిగి ఉంటుంది, బలపరచబడుతుంది, ఎదుగుతుంది. ఒక సంఘంలో మరి సైన్యమును బట్టి మరి ఎంతగానో దేవుడు దీవిస్తాడు కనుక సంఘంలో స్త్రీలను అందరూ కూడా ఎవరు ఏది చెప్పినా నువ్వు నాకు చెప్పడం ఏంటి, నేను నీకు చెప్పడం ఏంటి అనుకోకుండా అందరూ కూడా ఏ మాట కలిగి ఉంటారో, ఐక్యత కలిగి ఉంటారో, సేవకులు చెప్పిన మాట వింటారో ఆ పరిచర్యలు దేవుడు దీవిస్తాడు కనుక మనం బయటికి వెళ్ళే ముందు రక్షణ వార్తను చెప్పడానికి, అలాగే రక్షణ సువార్తను ప్రకటించడానికి సేవకులు వెనకాల మీరందరూ కూడా సంఘముగా ఉండాలి. ఉన్నప్పుడు ఇదిగో మాకు చేసిన మేలులు బట్టి, మాకు చేసిన కార్యములు బట్టి ఇదిగో మీరు కూడా రండి, దేవుని వాక్యం వినండి, దేవునితో ఉండండి, దేవుని సహవాసం రండి, మీరు కూడా ఈ సువార్తను చెప్పేవారుగా ఉంటారని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఇక్కడ దావీదు విషయంలో కూడా మనం కూడా చక్కటి మాట మనకి నేర్పిస్తుడని మనం తెలియజేస్తున్నాము. 4వ వచనం చదవండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించిన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు భయం లేనట్టు వారు ఎవరున్నారండి? ప్రతి ఒక్కరికి కూడా భయమే. ఏ విషయంలో ఇంట్లో ఏ పరిస్థితి కలిగినా, లేకపోతే ఎటువంటి మరి ఆర్థికమైన ఇబ్బందులైనా, మరి బలహీనతలైనా, లేకపోతే పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, చిన్న వీటికి పెద్ద వాటికి అన్నిటిని కూడా మనం తెల్లారి లేచిన కాడి నుంచి కూడా అన్ని విషయంలో కూడా మనం భయపడుతూ ఉంటాము. అలాగే ఇంటికి బయటికి వెళ్ళిన భర్త విషయంలో, పిల్లల విషయంలో, అలాగే వాళ్ళ ఇంటికి ఎలా తిరిగి వస్తారో, మళ్ళీ ఏ ప్రమాదాలు జరుగుతాయి, ఏ ఇబ్బందులు కలుగుతాయి, ఏ పరిస్థితులు వారికి కలుగుతాయని వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం కనుక ఇటువంటి భయాలు, ఎన్నో భయాలు, మరణ భయాలు, వ్యాధి భయాలు, అప్పుల భయాలు, ఎన్నో భయాలు ఈ రోజున మనిషిని కృంగదీస్తున్నాయి కనుక ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించెనని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఇక్కడ దేవుని సన్నిధి మనము విచారణ చేయాలండి. విచారణ చేయడం అంటే దేవుని సన్నిధికి రావడం, దేవునితో మాట్లాడడం, దేవుని సన్నిధిలో మన ప్రార్థన చేయడం, దేవునితో మనవి చేయడం, మన ప్రార్థన చేయడం, మన విషయాలు అన్నీ కూడా చెప్పుకోవడం అంటే. మనము ఇక్కడ ఏదైనా మనకి బయట గొడవలు జరుగుతాయి, ఎక్కడికి పెడతారు? పెద్దల దగ్గరికి పెడతారు, లేకపోతే పంచాయతీలో పెడతారు, లేకపోతే మా చిన్నప్పుడే రచ్చబండ్లు అంటారు. అక్కడక్కడ ఇటువంటి తీర్పులు మరి పెద్దల ద్వారా కొన్ని విషయాలు అక్కడ మరి న్యాయము జరిగే పరిస్థితులు జరుగుతుంటాయి. అలాగే దేవుని సన్నిధిలో మనం విచారించడానికి, మన బాధలు చెప్పుకోవడానికి, మన కష్టాలు చెప్పుకోవడానికి ఎవరి యొద్దకు రావాలండి? యెహోవా యొద్దకు, దేవుని యొద్దకు రావాలి. నీ కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని మన కృంగిపోవడం కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనప్పుడు నీ భయములన్నిటిలో, నీ పరిస్థితులన్నిటిలో, నీ కలిగిన ప్రతి విషయంలో కూడా దేవుడు తప్పించి నీకు తోడుగా ఉంటాడని దేవుని వాక్యం చదువుతుంది. 5వ వచనం చదవండి. ఆయన వారి తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోయిను. వారు యెహోవా తట్టు చూడగా వారికి ఏమి కలిగిందంటండి? వెలుగు కలిగిందంటండి. దేవుని సన్నిధిలో ప్రార్థించే వారికి వెలుగు కలుగుతుంది. వెలుగే దేవుడి వాక్యము కనుక చీకటిలో ఉన్న, మరణములో ఉన్న, అంధకారములో ఉన్న, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న, తాగుడులో ఉన్న, వ్యభిచారంలో ఉన్న భయంకరమైన చీకటి శక్తులు ఎన్నో ఇబ్బందులు కలిగి చేసుకున్నట్టు వారు వీరందరూ కూడా ఎక్కడ ఉన్నారండి? చీకటిలో ఉన్నారు. లోకము వెలుగై ఉన్నది కనుక లోకమే ఎలుగని భ్రమపడుచున్నారు, కానీ మనం సంచరించుచున్నది చీకటిలో అని మనం గ్రహించుకోలేకపోతున్నాము. లోకములో ఎన్నో భ్రమలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో సంతోషాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో ఈ రోజున మనం చూడలేని అన్ని కూడా లోకంలో మనం చూస్తున్నాము కనుక వాటి వల్ల మనకు వెలుగు కలగదు, వాటి వల్ల మనకు ఆనందము కలగదు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు, దేవుని వైపు చూసేవారికి, దేవుని తట్టు చూసి ఆయన వైపు మనం కార్యము జరిగే వరకు కూడా మనం వెలుగెత్తి, చేతులెత్తి, కన్నులెత్తి, హృదయమునెత్తి, మన మనస్సును ఎత్తుకొని ప్రార్థించినప్పుడు ఆయన వెలుగు మనం చూస్తామని మనకి
మన ముఖములు ఎప్పుడు కూడా మనం సిగ్గుపడమంటండి. మనకు వచ్చిన శ్రమ నుంచి దేవుడు తప్పించి, ఈరోజు నాకు శ్రమ వచ్చింది, నేను తప్పింపబడతానా, లేకపోతే నాకు ఎవరైనా కార్యం చేస్తాడా, నేను అనేక మందిలో సిగ్గుపడవలసి వస్తుందేమో, అనేక మంది నాకు నువ్వు చదువు రంగా చెప్పుకుంటారేమో, ఇటువంటి బాధలు, ఇటువంటి పరిస్థితులు, ఆలోచనలు మనుషులకి ఎన్నో కలుగుతాయి. కానీ దేవుని వైపు చూసినప్పుడు వారికి వెలుగు కలుగుతుందని దేవుని వాక్యం చదువుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం చదవండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెనని దేవుని వాక్యం చదువుతుంది. ఎవరైతే దీనత్వము కలిగి తగ్గించుకొని దేవుని సన్నిధిలో దీనులుగా ప్రార్థన చేస్తారో, ఇక్కడ దేవుని సన్నిధిలో ఆయన దగ్గరికి వచ్చినట్టు వారు ఎటువంటి కల్మషములు కానీ, పాపములు కానీ, శాపములు కానీ ఇటువంటివి కూడా ఉండకంట ఎవరికి వారే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఈ దీనుడు ప్రార్థించగా మొదలుపెట్టగా అతని శ్రమలన్నిటిలో నుండి యెహోవా తప్పించును, దేవుడు రక్షించును, దేవుడు కాపాడిననే దేవుని వాక్యం చదువుతుంది. కనుక 18వ కీర్తన చూడండి, 6వ వచనంలో కూడా అంటది, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన ఆలకించి నా మొర ఆయన సన్నిధికి చేరిన, ఆయన చెవులు చొచ్చిన. హల్లెలూయా. మనం ఎక్కడ ప్రార్థన చేయాలండి? దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. దేవుని మందిరానికి వచ్చినట్టు వారు అల్లరితో కూడి, లేకపోతే ఈ ఆలోచనలు, బయట ఉద్దేశాలు, బయట తలంపులతో మనం ఉండకూడదు. కానీ దేవుని సన్నిధులు ఎవరైతే తగ్గించుకొని దీనత్వము కలిగి వారికి ఉన్న కష్టాల్లోనూ, శోధల్లోనూ, ఇబ్బందుల్లోనూ ప్రభువా నా సహాయం చేయదావా, నా సహాయం చేయి ప్రభువా, నన్ను ఆదుకోమని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి యందు శ్రద్ధ నిలిపి దేవుడు తోడుగా ఉండి వారిని కాపాడుతాడని దేవుని వాక్యం చదివిస్తుంది. 7వ వచనం చదవండి. ఇందులోనే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుందని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఇక్కడ దేవుని యందు మనము భయము కలిగి, భక్తి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ఈరోజు మనము ఏ విషయంలో మనం భయము కలిగి ఉంటున్నామో, ఏ విషయంలో మనం భయం లేక ఉంటున్నామో ఈరోజు మనం తెలుసుకున్నాం. కనుక ఈరోజు నిన్ను ఒక దేవుడు కాపాడుతున్నాడంటే, ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని కాపాడి నిన్ను పోషించి నీ వ్యాధుల్లోంచి, బాధల్లోంచి, కష్టాల్లోంచి దేవుడు తప్పించి నిన్ను ఒక మంచి స్థితిలో ఉండే పరిస్థితులు దేవుడు కలగజేసి ఉన్నాడంటే ఆ దేవునికి మీరు ఎంత భయపడాలి, ఆ దేవునికి మీరు ఎంత లోబడాలి, ఆ దేవుని మీరు ఎంత గణపరచాలి. ఇక్కడ మొదటి వచనం వచ్చి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను, నిత్యముడు కూడా ఆయన కీర్తి నా నోట ఉండునని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక అలాగే దేవుడు ఆయన మన చుట్టూ ఎలా ఉంచుతున్నాడంటే ఒక కంచెను ఉంచుతున్నాడని, ఆయన దేవదూతను ఉంచుతున్నాడు. కనుక నీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటున్నారో అంతమందికి కూడా దేవదూతలు తోడుగా ఉంటారు. నీకు, నీ పిల్లలకి, నీ భర్తకి, నీ కుటుంబానికి దేవదూత తోడుగా ఉంచుతానని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఈ రోజున చాలా మంది కూడా వారి ఆస్తులు కాపాడుకోవడానికి, కుటుంబాలు కాపాడుకోవడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరిని పెట్టుకుంటున్నారండి? సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటున్నారు, కాపలాదారులు పెట్టుకుంటున్నారు. కానీ వారికి ఏది రక్షణ? వారి వల్ల రక్షణ ఉందంటారా? వారి వల్ల కాపుదల ఉందంటారా? వారి వల్ల ఏదైనా మేలు జరుగుతుంది అంటారా? 1 రోజు 2 రోజులు కాయొచ్చు ఏంటి, 1 రోజు 2 రోజులు ఏదైనా కాయొచ్చు. వాళ్ళ వల్ల ఏదైనా మరి నష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజును ఏ దొంగ ఎవరు ఎలా వస్తారో, ఏ పరిస్థితులు వచ్చారో ప్రాణాలు పోతాయో, ఏ పరిస్థితులు వచ్చారో ఆస్తులు ఎట్టిపోతారో, బంగారాలు ఎట్టిపోతాయో ఎవరు కూడా నమ్మకం లేదు. కనుక మరి దేవుడు నీకు తోడుగా ఉండి, నీ కుటుంబానికి తోడుగా ఉండి, నీ బిడ్డలకు తోడుగా ఉండి, నీకు ఆయన దూతలు ఉంచి నిన్ను నడిపిస్తున్న దేవునికి మీరు ఎంత భయభక్తులు కలిగి ఉండాలనేదే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం చదవండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూసి
మీరు తెలుసుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇక్కడ దేవుని రుచి చూడాలంటే మనం ఎక్కడికి రావాలండి? దేవుని మందిరానికి రావాలి, దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని వాక్యమును మనం రుచి చూడాలి. దేవుని వాక్యమును చదివే కొద్ది ఎన్నో మధురమైన మాటలు, ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు, ఎన్నో మరి అద్భుతమైన మాటలు, రక్షణ కలిగించే మాటలు, మార్పు కలిగించే మాటలు, మన జీవితాలు మార్చుకునే మాటలు, మన పరిస్థితులు మార్చుకునే మాటలు, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? దేవుని సన్నిధిలోంచి, దేవుని వాక్యంలోంచే మనం వస్తున్నాయి. కనుక ఈరోజు నువ్వు నేను మార్చబడి మంచి జీవితం కలిగి మంచి బ్రతుకులకు కలిగి ఉన్నామంటే అది దేవుని వాక్యమును బట్టి. దేవుడు మనకి రక్షకుడై ఉన్నాడు. ఆయన రుచిని మనం తెలుసుకున్నాం కనుక ఈ లోక రుచుల మీద మనం అంతగా మనం పట్టించుకోవట్లేదు, వాటి వైపు మనము చూడట్లేదు. కనుక ఆయన రుచి మనం తెలుసుకున్నట్టు వారి రుచి తెలుసుకోలేక, దేవుడు తెలుసుకోలేక చాలా మంది కూడా లోకంలో ఉన్న చీకటిలోనూ అనేకమైన వ్యసనాలకి నన్ను చారిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆయన ఉత్తముడని, ఆయన ఉత్తముడు అంటే ఈరోజు మనుషులు, స్త్రీలను, పురుషులు ఎవరైనా ఉత్తముడు ఉన్నారు కదా? ఉత్తముడైనట్టు వారు ఎవ్వరు కూడా లేరు. ఎవరైనా చెప్పుకుందామన్నా ఏదో విషయంలో వాళ్ళ తప్పులు, పాపములు, శాపములు, ఎన్నో ఇబ్బందులు వాళ్ళలో కనిపిస్తున్నాయి. ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు ఉత్తములైనట్టు వారు, న్యాయం కలిగినట్టు వారు, యథార్థము కలిగినట్టు వారు, ఇటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటారా? ఎవ్వరు కూడా లేరండి. యేసయ్య ఒక్కడే, దేవుడు ఒక్కడే. కనుక ఆయనే ఉత్తముడు, ఆయనే నీతిమంతుడు, ఆయనే పరిశుద్ధుడు. ఆయన ఈ లోకమును ప్రేమించి రక్షకుడు ఈ లోకమునికి వచ్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. కనుక ఆయన ఆశ్రయించిన నరుడు ఎవరంటండి? ధన్యులని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దేవుని సన్నిధిలో ధన్యత మనం ఎంతో. దేవుని సన్నిధి ఈరోజు దేవుని మందిరంలో ఉన్నామంటే ఆయన ఇచ్చిన ధన్యతనండి. ఈరోజు మనం ఏదో సంపాదించుకున్న దాన్ని బట్టి మనకు ఆనందం, సంతోషము కలదు. కానీ దేవుని ఆశ్రయించేవారు, కుటుంబాలు దేవుని ఆశ్రయించి ఆయన సన్నిధి నడిచేవారు ధన్యులని దేవుని వాక్యం చదివిస్తుంది. 9వ వచనం చదవండి. యెహోవా భక్తులారా నా యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచే వారికి ఏమీ కొదువలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచే వారికి ఏమీ కొదువలేదంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని పిల్లలైనటువంటి వారికి దేవుడు ఆశ్రయంగా ఉంటాడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఆయన భక్తులారా, ఆయన పిల్లలారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచే వారికి ఏమీ కూడా కొదువు ఉండదు, ఏమీ కూడా నష్టము కలగదు, ఏది కూడా లోటు కలగదు, ఏది కూడా పరిస్థితులు మీకు రానివ్వకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఇక్కడ దేవుని సన్నిధులు ఆయన యందు భయభక్తులు గల వారికి ఎటువంటి కష్టాలు, నష్టములు, వ్యాధులు, బాధలు ఏమొచ్చినా కూడా దేవుడు తప్పించి దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన, దేవుని ఉన్నతమైన కృప మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక 10వ వచనం చదవండి. ఇందులో సింహం పిల్లలు లేమి గలవి ఆకలి గొలును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సింహం పిల్లలు అయినా వాటికి ఆకలి అయ్యండి ఆ రోజున ఆహారం దొరకపోవచ్చు. కానీ దేవుని నమ్మినట్టు వారి, దేవుని పిల్లలైనట్టు వారికి ఏది కూడా కొదువు ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడండి. అటువంటి మరి కార్యాలు దేవుని అని మీరు చూసారా, పొందుకున్నారా? దేవుడు లేని పరిస్థితిలో ఈరోజు ఏమీ లేదు, ఈరోజు ఈ పరిస్థితి, ఇటువంటి కష్టం నాకు వచ్చింది, నా సహాయం ఎవరు చేస్తారని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ కార్యాన్ని మీరు చూసారా లేదా, పొందుకున్నారా లేదా? ఏ పరిస్థితి అయినా మీరు భోజనమే కదండి, ఎటువంటి ఆపద వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని సహాయం మనం పొందుకున్నామా లేదా? పొందుకున్నాం కదండి. ఎవరు మాకు సహాయం లేరండి, ఎవరు మాకు తోడు లేరండి, మరి ఇటువంటి కష్టంలో మేము ఉన్నామండి ఎవరైనా అనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ఆశ్రయించి ఆయన పిల్లలైనట్టు వారికి, ఆయన సన్నిధిలో ఉన్నట్టు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు, ఏ కార్యము కూడా కొదువై ఉండదు, ఏది చేయడానికి కూడా మరి దేవుడు వెనకాడడనే దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఈ రోజున నువ్వు నీ పిల్లలు పోషింపబడుతున్నారంటే ఆశీర్వాదకరంగా
అనేక మందికి పెట్టేవారిగా, అనేక మందికి ఒక మంచి ఆశీర్వాదకరమైన కుటుంబంగా మీరు ఉన్నారంటే దేవుని ఆశ్రయించున్నారు కనుక, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక ఈరోజు మరి పక్షులైన వాటికి భోజనం లేకపోవచ్చు, కానీ సింహాలకైనా భోజనం లేకపోవచ్చు, కానీ ఈరోజు ఆయన పిల్లలైనంత వరకు ఏది కూడా పొదువై ఉండదని దేవుని వాక్యం చదివిస్తుంది. 11వ వచనం చదవండి. ఇందులో పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడు, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదనని దేవుని వాక్యం చదువుతుందండి. పిల్లలు ఎవరంటే అండి, మన పిల్లలు, చిన్నపిల్లలు పిలుస్తున్నాడా? దేవుని పిల్లలైనట్టు మొత్తం లోకములు ఉన్నట్టు వారందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడు, మీ దేవుని యందు యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదనని దేవుని వాక్యం చదువుతుంది. కనుక దేవుని సన్నిధిలో దేవుడు పిలిచినప్పుడు మన సమయాన్ని పోగొట్టుకోకుండా సమయానుసరంగా మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటూ కూడా ఈ రోజున విశ్వాసులైనట్టు వారు కూడా తప్పిపోయిన పరిస్థితులు, వెనకబడిపోయిన పరిస్థితులు, దేవుని మాట వినలేని పరిస్థితులు, ప్రార్థించలేకపోతున్నారు, భక్తులు ఎదగలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాము. కనుక ఇక్కడ పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి. ఇక్కడ తల్లిదండ్రుల మాట విన్నట్టు పిల్లలు ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో మరి దీవెనకరంగా ఉన్న పరిస్థితులు మనం చాలా మంది ఇప్పుడు లోకంలో చూస్తాం. ఇక్కడ దేవుడు మనకు తండ్రి ఉన్నాడు కనుక మీరు వచ్చిన మాట వినుడి. మీకు ఎలా ఉండాలో, లోకములు ఎలా ఉండాలో, కుటుంబాలు ఎలా ఉండాలో, మందిరములు ఎలా ఉండాలో, నా దగ్గర ఎలా ఉండాలో, మీరు ఎలా జీవించాలనేది దేవుడు మనకి నేర్పుతాను అంటున్నాడు. కనుక మన సమయం ఉంటుండగానే, వయసు ఉంటుండగానే, ఆరోగ్యం ఉంటుండగానే మనం ఇంకా దేవుని సన్నిధి ఎదిగేవారిగా, ఫలించేవారిగా, దేవుని మాట వినేవారిగాని దేవుడు మనతో మాట్లాడి ఆయన పిలుస్తున్నాడు. కనుక ఏ రోజు ఏ సమయం ఏ పరిస్థితి మన మీదకి వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాము. కనుక సమయం ఉండగానే దేవుని మాట వినడానికి మనం ఆసక్తి కలిగి మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనకి ఎంతో చక్కటి మాటలు దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. కనుక ఇక్కడ 17వ వచనం చదవండి. ఇంకా అంత వద్దు కానీ, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించెను. యెహోవా, ఇక్కడ నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెనని దేవుని వాక్యం చదువుతుందండి. ఇక్కడ 15వ వచనం చూడండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయవారు జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహోవా దృష్టి ఎవరి మీద ఉన్నదంటండి? నీతిమంతుల మీద ఉన్నదని. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నదండి. నీతిమంతులకి ఎవరుంటారు? నీతిమంతుడికి ఎవరున్నారు? నీతిమంతులకి ఎవరున్నారో వారి ప్రార్థనలు ఆలకించడానికంటే దేవుడు ఎప్పుడు కూడా చెవి యొక్కుతాడంటండి. ఎప్పుడు ప్రార్థన చేస్తారో నీతిమంతులుగా ఉన్న సహోదరి, నీతిమంతులుగా ఉన్న నా కుమారుడు, నా కుమార్తె ఎంతగా ప్రార్థన చేస్తున్నారని దేవుడు మనము ప్రార్థన చేయకముందే మన కొరకు దేవుడు ఆసక్తి కలిగి మన ప్రార్థనలు ఆలకించడానికి ఆయన మన సమీపంగా ఉంటాడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్న, ఆయన చెవులు వారి మరులకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయవారిని జ్ఞాపకము మీద భూమి మీద నుండకుండా కొట్టివేయటకు యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నదని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, నీతిమంతులుగా ఉంటారో, దేవుని వాక్యము, దేవుని భయము, దేవుని మాట కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు తోడుగా ఉండి దేవునికి విరోధమైన పరిస్థితులు ఎవరైతే ఉంటాయో వారందరినీ కూడా భూమి మీద లేకుండా, ఆయన సన్నిధికి రాకుండా, ఆయన మాట లేకుండా, ఆయన కృప లేకుండా దేవుడు వారిని నాశనం చేస్తాడని దేవుని వాక్యం చదువుతుంది. ఇక్కడ 15-17 వచనం, నీతిమంతులు మొరపెట్టి యెహోవా ఆలకించిన వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు అంటండి. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించినని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఎవరైతే విరిగి నలిగి హృదయము కలిగి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి తగ్గించుకొని దీనిని ప్రార్థన చేస్తారో వారందరినీ కూడా దేవుడు మరి ఆశీర్వదిస్తానని, దీవిస్తానని, దేవుడు తోడుగా ఉంటాడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఈరోజు విరిగి నలిగిన ప్రార్థన, విరిగి నలిగిన హృదయము ఇవి ఇరగబడాలంటే దేవుని సన్నిధిలో ఇరగబడాలి.
మన హృదయము పశ్చాత్తాపం కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని కొరకు ఏడ్చేవారుగా, దేవుని చేసిన కార్యాన్ని బట్టి, ఆయన చేసిన మేలుని బట్టి మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభా ఈ రోజు నేను బ్రతికి ఉన్నానయ్యా, ప్రభా ఈ రోజు నా కుటుంబానికి కార్యం చేసావయ్యా, ప్రభా ఈ రోజు నాకు నా కుటుంబానికి ఇటువంటి మేలు చేసామంటే ఆయన చేసిన మేలులు మనం రాగానే దేవుని సన్నిధి ఆయన కొరకు ఏడిచేవారుగా, ఆయన చేసిన మేలుల కార్యం మనం జ్ఞాపకం చేసుకొని మనం ఏడిచేవారుగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఈ రోజు దేవుని కార్యాలు పొందుకున్నట్టు వారి కన్నీటి ఎక్కడ కూడా కన్నీటి ప్రార్థన లేవండి, తగ్గింపబడిన ప్రార్థన లేవు, ప్రత్యాప్తం కలిగిన ప్రార్థన లేవండి. ఎవరికి వారు వస్తున్నారు, వెళుతున్నారు, ఆమేన్ అంటున్నారు, అంతే అయిపోతుందంటే. కానీ ఆ ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఎవరి హృదయం అయితే దేవుని సన్నిధి విరగబడుతుందో, విరగొట్టుకుంటారో, ఎవరైతే నలగొట్టుకుంటారో, దేవుడు మన కొరకు తన శరీరం అంతా కూడా నలగొట్టుకున్నాడు కదండి, తన ఎముకలు కూడా విరగొట్టించుకున్నాడు, తన రక్తమును మన కొరకు దారబోసాడు, ఆయన ప్రాణమును మన కొరకు అర్పించాడు, మన కొరకు, మన పాపము శాపము కొరకు. ఆయన మన కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటే, ఆయన దూతలు మనకు తోడుగా ఉంచుతానని, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలని, ఉన్నట్టు వారికి దేవుడు తోడుగా ఉంటానని, ఇటువంటి మరి దేవుని వాటికి ఎన్నో ఆదరణకరమైన పరిస్థితులు మన జీవితంలో ఈ చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు, ఇది వెళ్ళిపోవడం కాదండి, ఇవన్నీ కూడా నిజమైనవి, సత్యమైనవి, నెరవేర్చబడి జరిగినవి, ఇవన్నీ కూడా అబద్ధం అనేవి దేవండి. ఇది పరిశుద్ధమైన గ్రంథము కనుక దేవుడు ఇందులో మాటలన్నీ కూడా సత్యమైనవి కనుక ఇవన్నీ కూడా నమ్మాలి. నమ్మినట్టు వారికి దేవుడు కృప ఉంటాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అంటే దేవుడికి ఎంతో ఇష్టం అంటండి. అటువంటి ప్రార్థన ఎవరైతే చేస్తాడో దేవుడు ఆనందిస్తాడంట, సంతోషిస్తాడంట, దేవుడు మన ప్రార్థనకి చెవియొగ్గుతాడంట, మనకి కార్యములు చేయడానికి ఆయన తొందరపడుతూ ఉంటాడు, ఆలస్యం చేయడాన్ని దేవుని వాక్యం చదువుతుంది కనుక నీతిమంతులకు కలిగిన అనేకమైన ఆపదలు వస్తాయి, అయినప్పుడు కూడా వాటిలన్నింటిలో యెహోవాని కాపాడునని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఈరోజు దేవుని వాక్యం, దేవుని మాటలను బట్టి మరి 34వ కీర్తన దేవుని వాక్యం మనకి తెలియజేసిన మాటలు ఎన్నో సత్యములు, ఎన్నో మరి అనేకమైన విషయములు దేవుడు బయలుపరుచున్నాయి. మన జీవితం, మన కుటుంబాలకి, మనకి ఏ మాదిరిగా మనం దేవుని సన్నిధి ఆరాధించి దేవుని సన్నిధి కలిగి ఉండాలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో, ఇక్కడ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించను, నిత్యమైన కీర్తి నా నోట నుండునని దేవుని వాక్యం. చక్కటి పాట కూడా కట్టారు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించను, ఆయన కీర్తి నా నోట ఎప్పుడూ కూడా ఉంటానని చక్కటి పాట కూడా కట్టారు కనుక మరి పాటను బట్టి కాదు, కానీ పాట అందరూ పాడేస్తారండి, పాడిన వారు అందరూ కూడా ఆయన స్తుతిస్తారా, ఆయన కనపరుస్తారంటారా? పాటలు చక్కగా పాడతారు అందరూ కూడా, ఆ పాటకు తగినట్టుగా జీవిస్తారంటారా? జీవించరండి. కానీ దేవుని వాక్యం విని మనం ఎప్పుడు కూడా ఆయన దేవుని వాక్యాన్ని అనుసరించి ఆచరించి ఆచరణలో పెట్టుకున్నప్పుడే మనకి పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి మనల్ని కాపాడుతాడు. అట్టి రీతిగా మనల్ని అందరినీ కూడా నడిపించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.